ఇంద్రియాలు మనస్సు పరుగుపందెం పార్ట్ 18 శీర్షిక సాక్షి జీవనంలో ప్రేమ ఉపశీర్షిక అంటుకోని ప్రేమే నిజమైన ప్రేమ. మనమంతా ప్రేమ కోసం పుట్టాం, కాని ప్రేమ పేరుతోనే బాధపడుతున్నాం. ఎందుకంటే మనం ప్రేమను అనుభవంగా కాకుండా అవసరంగా మార్చుకున్నాం. ఈ పార్ట్ 18లో ప్రేమ సాక్షిస్థితిలో ఎలా మారుతుందో చూద్దాం. ప్రేమ అంటే ఏమిటి? సాధారణంగా మనం ప్రేమను ఇలా అర్థం చేసుకుంటాం. నువ్వు నాకు ఇలా ఉండాలి, నువ్వు నన్ను వదిలిపెట్టకూడదు, నువ్వు నాతోనే ఉండాలి. ఇది ప్రేమ కాదు, ఇది అంటుకోవటం. అంటుకున్న చోట భయం పుడుతుంది, భయం ఉన్నచోట శాంతి ఉండదు. సాక్షి చూపుతో ప్రేమ. సాక్షిగా ఉన్నప్పుడు ప్రేమ మారుతుంది. ప్రేమ అంటుంది, నీవు నీవుగా ఉండటానికి స్వేచ్ఛ. నీ ఆనందానికి నేను అడ్డంకి కాదు. నీ మార్పుకు నాకు భయం లేదు. ఇది బంధనం కాదు, విశాలత. సంబంధాల్లో కొత్త అనుభవం. భర్త-భార్య, తల్లి-బిడ్డ, స్నేహితులు. సాక్షి జీవనంలో అధికారం లేదు, యాజమాన్యం లేదు. ఉంటుంది మాత్రం గౌరవం, వినికిడి, అంగీకారం. నీవు ఎదుటివాడిని మార్చే ప్రయత్నం చెయ్యవు, నీవు మారిపోతావు, అంతే. విడిపోవడం వచ్చినప్పుడు ఇది చాలా ముఖ్యమైన భాగం. సాక్షి ప్రేమలో కూడా విడిపోవడం రావచ్చు. అప్పుడు మనసు అంటుంది, నేను పోయాను. సాక్షి అంటాడు, ఒక రూపం మారింది. ప్రేమ తగ్గలేదు, అది కేవలం రూపం మార్చుకుంది. ప్రేమలో బాధ ఎందుకు తగ్గుతుంది? ఎందుకంటే సాక్షి ప్రేమలో నీవు కేంద్రం కాదు, ప్రేమే కేంద్రం. అక్కడ ఆశ లేదు, అంచనా లేదు, అవసరం లేదు. ఉండేది మాత్రం నిశ్శబ్దమైన స్నేహం. ప్రేమ ఒక సాధన కాదు, ప్రేమను సాధించాల్సినది కాదు. అది సహజంగా ప్రవహిస్తుంది. సాక్షిగా ఉన్నప్పుడు నీ ఉనికి ఇతరులకు శాంతినిస్తుంది. నీవు బోధించవు, నీవు ఉంటావు, అంతే. ముగింపు. ఈ పార్ట్ 18లో నీవు గ్రహించినది ఇదే. ప్రేమ అంటే పట్టుకోవడం కాదు, విడిచిపెట్టడం కూడా కాదు, ఉండనివ్వడం. ఇంద్రియాలు, మనస్సు, అహం ప్రేమలో కరిగినప్పుడు నీవు మిగులుతావు, ప్రేమ మిగులుతుంది. రెండూ వేరు కావు. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.